భారతదేశంలో ఉన్న దళితులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వారికి ఉన్న ఎస్సీ హోదా రద్దవుతుందన్నది దళితులకు జరుగుతున్న అన్యాయమే తప్ప దళితులకు జరిగిన న్యాయం ఏమాత్రము కాదు. ఎందుకంటే దళితులు క్రైస్తవులైనంత మాత్రాన సమాజంలో వారికి ఉన్న సామాజిక హోదా మారిపోలేదు, వారిపై ఉన్న వివక్ష తొలగిపోలేదు. దళితుడు క్రైస్తవుడైనా కానీ అతడిని దళితుడుగాని సమాజం చూస్తుంది. క్రైస్తవ్యంలో కులం లేకపోవచ్చు, కానీ సమాజంలో ప్రతి మనిషిలో నరనరాన్న కులం అనే జాడ్యం నిండిపోయింది కనుక ఒక దళితుడు క్రైస్తవుడైనంత మాత్రాన అతనిని దళితుడిగా ఈ సమాజం చూడలేదంటే అది అబద్ధం, దళితుడిగానే చూస్తుంది. దళితుడు క్రైస్తవుడైనంత మాత్రాన అతడిని ఓసీగా అగ్ర కులస్తుడిగా ఏమైనా చూస్తున్నారా? అగ్ర కులాల పక్క స్థలంలో అతడికి ఏమైనా ఇల్లు కట్టి పెడుతున్నారా, కట్టుకొని ఇస్తున్నారా? లేదా అగ్ర కులాలకు చెందిన వారు తమ పిల్లల్ని క్రైస్తవ్యంలోకి మారిన దళితులకిచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారా? ఏమీ లేదు కదా. ఒక దళితుడు క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అతనుకున్న మత స్వేచ్ఛ హక్కు. దాన్ని అడ్డు పెట్టి అతడికున్న ఎస్సీ హోదాను తీసేయాలని ప్రతి ఒక్కరూ మాట్లాడడం ఎంతవరకు సబబు? సమస్య ఎవరిదో వారు మాట్లాడుకుంటారు, వారు తేల్చుకుంటారు, కానీ మిగిలిన వారికి ఎందుకు ఇంత అక్కసు? క్రైస్తవ్యం మీద ద్వేషం, దళితుల మీద ప్రేమేమీ కాదు, క్రైస్తవ్యం మీద ఉన్న ద్వేషముతో ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నాడంటే క్రైస్తవ్యం అంటే వారికి ఎంత భయమో ఒక్కసారి మీరే ఆలోచించండి.